నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేను సూరిసాగర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఉగ్రవాదుల దాడి అమెరికా చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోయింది. ఆ మారణ హోమం తర్వాత కీలక సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పట్టుకునేందుకు అగ్రదేశం తీవ్ర ప్రయత్నాలు చేసింది. అమెరికా దళాలు అతడు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు లాడెన్ ఆడవేషంలో తప్పించుకున్నాడట. ఈ విషయాన్ని అమెరికా CIA మాజీ అధికారి జాన్ కిరియాకో వెల్లడించారు. కిరియాకో 15 ఏళ్ల పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో విధులు నిర్వర్తించారు. US మిలిటరీలోకి ఆల్ ఖైదా ఆపరేటివ్ ఒకరు చొరబడిన విషయం తమకు తెలియదని జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. ఆ ఉగ్ర ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మేం ఆఫ్ఘనిస్తాన్పై బాంబింగ్ చేశాం. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాం. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గురించి పూర్తి అవగాహన పెంచుకొని వారిని చుట్టుముట్టేందుకు ఒక నెల సమయం తీసుకున్నాం. తర్వాత ఆఫ్ఘన్లోని దక్షిణ తూర్పు ప్రాంతంలోని ఆల్ ఖైదా స్థావరాలపై దాడులు చేశాం. మేము బిన్ లాడెన్ను చుట్టుముట్టామని భావించాం. అతడిని తోరా బోరా హిల్స్కే పరిమితం చేశామనుకున్నాం. పర్వతం దిగివచ్చి లొంగిపోవాలని చెప్పాం. అయితే పిల్లలు చిన్నారులను అక్కడి నుంచి తరలించడానికి ట్రాన్స్లేటర్ సహాయంతో కొంత సమయం అడిగారు. ఆ ట్రాన్స్లేటర్ ఆల్ ఖైదాకు చెందిన వ్యక్తి. అప్పుడు అతడు సెంట్రల్ కమాండర్కు ట్రాన్స్లేటర్గా ఉండేవారు. అతడు అమెరికా మిలిటరీలోకి చొరబడిన విషయం మాకు తెలియలేదు. అందుకే లాడెన్ అభ్యర్థనను అంగీకరించామని ఆ ట్రాన్స్లేటర్ జనరల్ ఫ్రాంక్స్ ఒప్పించాడు. దాంతో లాడెన్కు సమయం దొరికింది. ఆ సమయంలో మహిళగా వేషం వేసుకొని పికప్ ట్రక్ వెనక నక్కి పాక్లోకి పారిపోయాడు. దాంతో మా పోరాటాన్ని పాక్ వైపు మళ్లించాల్సి వచ్చింది అని వెల్లడించారు. సెప్టెంబర్ 11, 2001న 4 విమానాలను ఆల్ ఖైదా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. 19 మంది ఉగ్రవాదులు 4 జట్లుగా విడిపోయి ట్విన్ టవర్స్గా పిలుచుకునే ప్రపంచ వాణిజ్య సంస్థ భవంతులపై దాడులకు పాల్పడ్డారు. ఈ మారణ హోమంలో మొత్తం 2996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25,000 మంది సాధారణ పౌరులు క్షతగాత్రులయ్యారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్ర చర్యగా పేర్కొనే ఈ దాడులు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. ఈ మారణ హోమంలో మొత్తం 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25,000 మంది సాధారణ పౌరులు క్షతగాత్రులయ్యారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్ర చర్యగా పేర్కొనే ఈ దాడులు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. దేశ పాలన రక్షణను తన చేతుల్లోకి తీసుకుంది. చివరకు పాక్లో అబోటాబాద్లో తలదాచుకున్న లాడెన్ను 2011 మే 2న అర్ధరాత్రి అమెరికా సేనలు హతమార్చాయి. భారత్ చేతిలో పాక్కు ఓటమే. 2001లో పార్లమెంటుపై జరిగిన దాడితో అణ్వాయుధాలు కలిగిన భారత్ పాక్ యుద్ధానికి దిగుతాయని CIA భావించిందని జాన్ గుర్తు చేసుకున్నారు. అయితే భారత్తో జరిగే ఎలాంటి సాంప్రదాయ యుద్ధంలో అయినా పాక్ ఓడిపోతుందని పేర్కొన్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగితే పాక్ ఓడిపోతుంది. అయితే ఇక్కడ నేను అణ్వాయుధాల గురించి మాట్లాడటం లేదు. భారతీయులను నిరంతరం రెచ్చగొట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు అని వ్యాఖ్యానించారు.